ఖతార్‌కి అయితే ఇప్పుడు భారీ దెబ్బ. వాస్తవంగా ఖతార్ ఒకప్పుడు న్యూట్రల్ కిందనే చూసేవాళ్ళు. ఇటు అమెరికా, యూరప్ దేశాలైనా, అటు అరబ్ దేశాలకి మధ్యవర్తిగా వ్యవహరించేది. ఈవెన్ రష్యా, ఉక్రెయిన్ వార్ లాంటి వాటిలో కూడా మధ్యవర్తిగా వ్యవహరించింది. అట్లాంటి ఖతార్‌ని గుక్క తిప్పుకోనివ్వకుండా దెబ్బ కొడుతోంది ఇరాన్. ఇప్పుడు ఒమన్, ఖతార్ 2 కలిసి వీళ్ళిద్దరి మధ్యన సంధి సంప్రదింపులు చేసినాయి. అట్లాంటి ఖతార్‌లో ఉన్నటువంటి పాయింట్స్‌ని ఏదైతే ఖతార్‌కి సంబంధించి అక్కడున్న అమెరికన్ ఎయిర్ బేస్‌ని ధ్వంసం చేయడం వరకు ఓకే. కానీ ఖతార్‌లో ఉన్నటువంటి వాళ్ళ రాజుల యొక్క వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ధ్వంసం చేస్తుంది. అక్కడున్న ఆయిల్ నిల్వల్ని టార్గెట్ చేస్తుంది. ప్రైవేటు వ్యాపారాలను టార్గెట్ చేస్తుంది. ఖతార్ ఆర్థిక మూలాలను కూడా అంటే ఇరాన్ తను నాశనమవుతూ మిగతా చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల నాశనాన్ని, వాటి ఆర్థిక విధ్వంసాన్ని కోరుకుంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.